సిక్కోలు పల్లెల్లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ప్రతి ఏటా సంగిడి రాళ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. 180 కేజీల బరువు గుండరాయి ఎత్తడం అంటే అక్కడి యువతకు యమా క్రేజ్. అందుకే ఈ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు గ్రామీణ యువత పెద్ద ఎత్తున పోటీ పడుతుంటుంది. రేగిడి మండలం చిన్నపుల్లి గ్రామంలో సంగిడి రాళ్లు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఈరోజు మనం రేగిడి ఆందోళన మండలంలోని పుల్లిలో ఉన్నాం. ఇక్కడ సంగిడి రాళ్ళు చాలా చోట్ల గోళాలు ఎత్తడం అని పిలుస్తూ ఉంటారు. ఈ రాళ్ళు ఎత్తడం దాదాపు 50 కేజీల నుంచి 150 కేజీలు బరువు ఉన్నటువంటి రాళ్ళు ఎత్తడం. ఎవరైతే హైయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి రాళ్ళు ఎత్తుతారో వాళ్ళు గ్రామంలో హీరోగా పిలువబడతారు. అదే సంగిడి రాళ్ళు ఎత్తడం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. యూత్ అంతా కూడా కేరింతల నడుమ సంగిడి రాళ్ళు ఎత్తుతున్నారు. అయితే ఈ సంగిడి రాళ్ళు ఏ విధంగా ఎత్తాలి, మనకు వెయిట్ లిఫ్టింగ్ లో ఎట్లా అయితే స్ట్రోక్స్ ఉంటాయో సంగిడి రాళ్ళు ఎత్తడంలో గ్రామీణ క్రీడల్లో కూడా ఎక్కడా కూడా రికార్డింగ్ అయితే ఉండదు. కానీ వీళ్ళకి ఒక మాట అంచనా ఉంటుంది, బరువు అంచనా ఉంటుంది. అసలు విన్నర్స్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు? పుర్లి గ్రామానికి చెందినటువంటి మాజీ విలేజ్ హీరో పహిల్వాన్ మనతో ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంగిడి రాళ్ళు విన్నర్స్ ని ఎట్లా డిసైడ్? ఒంటి చేయని 110 కేజీలు అయితే భుజం మీద తీసి పొడిచినాడో ఓ ప్రైజ్. అదే మూలంగా 160 కేజీలు తొడ మీద పెట్టి కుక్కేసి తీసినాడికి రెండో ప్రైజ్. మూడో ప్రైజ్ 5,000 తొడ మీద పెట్టేసి భుజం మీద తెచ్చి కుక్కేసి తీసి నిలబెట్టినాడికి 5,000 ప్రైజ్. ఈ మూడు గిఫ్ట్లు. ఇప్పుడు ఒకప్పుడు మీ తరం అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ఈ సంగిడి రాళ్ళు పోటీలు ఎలాంటి మార్పులు వచ్చాయి? యూత్ వస్తున్నారా కొత్తగా కుర్రలు బలాలు సంపాదించారు. మాకంటే ఎత్తాదాలు సంపాదించారు, వస్తువులు సంపాదించారు. మేము ఎత్తాము. మేము సంగిడి తొడ మీద పెట్టేసి ఇలా భుజం మీద తెచ్చి ఇలా నిలబెట్టి ఉంచాము. ఇప్పుడు అది ఏడు చేస్తున్నది. అదే విధంగా ఇలా మామూలుగా తొడ మీద తెచ్చి కడుపు మీద పెట్టి తట్టెత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నారు. అది కాకుండా పూర్వం పద్ధతిలో పట్టమంతనం. వీళ్ళు కాకపోయినా ప్రైజ్ ఇచ్చేస్తాం, వీళ్ళు కాలేదని చెప్పేస్తారు, వీళ్ళైతే అదని చెప్పు. కొత్త జనరేషన్ ఈ సాహస క్రీడ పట్ల ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? వస్తున్నారా కొత్త వాళ్ళు? మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతి పెడుతుంటారు. కొత్త వాళ్ళు ఉత్సాహంగా బలమైన ఉన్నారు, మాకంటే బలమైన అయితే ఉన్నారు. కానీ ఆ పొట్లు రానేది. ఆ సులువులు రావాలంటే ఏం చేయాలి? రావాలంటే వాళ్ళు అయితే అయిపోరు, మాకంట వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఎట్లా నడుపుతున్నారు? ఈ ప్రతి సంవత్సరం ఎలా నడుపుతున్నారు? నడుపుతున్నాము మేము మా 3 జిల్లాలోన చెప్పి వస్తాలు కూడా తెస్తున్నాము. మీ శాతం మా గురువు గారు పాడి సచ్చినాడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటే ఆయన చనిపోతే మేము చూసుకుంటాం. రైట్. ఇది ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజున ఈ సాహస క్రీడలు అయితే చాలా ఉత్సాహం గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ బరువులు ఎత్తడం అనేటువంటిది గ్రామీణ యువత చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బరువు ఎత్తుతారో వాళ్ళు విలేజ్ హీరోలాగా ఊర్లో కాలర్ ఎగరేసుకొని తిరగడం చాలా ప్రెస్టేజ్ అనేటువంటిది కలుగుతుంది. కోట్ల రూపాయల ఆస్తి ఉండడం కంటేనే సంక్రాంతి రోజున సంగిడి రాళ్ళు వెయిట్ బాగా ఎవరెత్తుతారో వాళ్ళకు ఒక పరపతి విలేజ్ లో కలుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క హీరోగా చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సంగిడి రాళ్ళు ఎత్తడాన్ని చాలా ఎక్కువ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అయితే న్యూ జనరేషన్ అనేటువంటిది ఈ సంగిడి రాళ్ళు ఎత్తడంలో రాలేకపోతున్నారు అనేటువంటిది అయితే కనిపిస్తోంది. వీళ్ళంతా కూడా వెయిట్ లిఫ్టింగ్ వైపు వెళ్ళిపోయారు. ఈ సంగిడి రాళ్ళు ఎత్తడానికి ఒక టెక్నిక్ అయితే ఉంటుంది. ఆ టెక్నిక్ ప్రకారం ఎత్తినట్టయితే డెఫినెట్ గా వీళ్ళు పహిల్వాన్ గా చుట్టుపక్కల కీర్తింపబడతారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, చిన్నపొర్లు నుండి.